Despite the ever-changing technologies of today's healthcare industry, empathy and warmth of caregivers remain the driving factors of patient recovery and positive outcomes. Nursing is thus counted amongst the most noble professions in the world. Ramesh Hospitals, the most respected healthcare provider in Andhra Pradesh, with the 700 beds multi-speciality hospital, and all the hospitals are NABH accredited, with one of the facilities being JCI accredited. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా విజయవాడ గాంధీనగర్ సాంబమూర్తి రోడ్డు రైతు బజార్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ రైతు బజార్లో దళారీ వ్యవస్థతో పాటు ఎలాంటి అవకతవకలు ఆనవాళ్లు కనిపించినా సహించేది లేదని, పూర్తి పారదర్శకతతో వినియోగదారులకు రైతు బజార్లో సేవలు అందించాల్సిందేనని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా హెచ్చరించారు. వినియోగదారులతో మాట్లాడి రైతు బజార్ ద్వారా అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎస్టేట్ అధికారి విధుల్లో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. చాలా కవర్లు పెడుతున్నారు. వాళ్ళకి ఎవరైతే బ్యాగ్ పెడతారో వాళ్ళకి అది చైల్డ్ హుడ్ బేస్ నుంచి స్కూల్స్ లో స్టార్ట్ చేస్తాం, అలాగే కాలేజెస్. దెన్ వీఆర్ గోయింగ్ టు శానిటైజేషన్ డోర్ టు డోర్ క్యాంపెయిన్. మా ఇంటికా షాప్ కా ఇది షాప్ ఎక్కడ పెట్టింది? ఇప్పుడు ఇక్కడ ఎంత కూర్చుంటున్నాయి? ఇప్పుడు సార్ ఇక్కడ నేను ఓనర్ ఎవరో, దీనికి ఎలా కలెక్ట్ అయింది ఇవన్నీ పెట్టాలి కదా. నీ పేరేంటమ్మా? అలాట్మెంట్ పెట్టే ఒకసారి. ఇది ఎవరిది? మీ కావా? ఇది ఎక్కడి నుంచి తెప్పించాలి ఇవన్నీ? మీరెవరు? గుమాస్తాను. మీ ఓనర్ ఎవరు? ఉందా? లెటర్ ఉందా మీకు? అలాట్మెంట్ లెటర్ ఎవరి దగ్గర విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నాయకులు బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యకుడు గోపీనాయక్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలమైన విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. యువగలం పాదయాత్రలో విద్యార్థులకు అనేక హామీలు నారా లోకేష్ జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు దాని మీద స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే కూటమి శాసన మండలి శాసనసభ్యులు కార్యాలయాల దగ్గర విద్యార్థులను కలుపుకొని ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పరిష్కరించాలి విద్యారంగం ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది పాలనలో విద్యార్థి రంగ సమస్యలు పట్టించుకోకపోవడం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం మీద, ఉసుక మీద, గ్రావెల మీద ఉన్నంత శ్రద్ధ ఈరోజు విద్యార్థి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. ఈరోజు నారా లోకేష్ గారు యువకుల పాదయాత్రలో ఈరోజు విద్యార్థులకి అనేక హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటికే ఏడాది పాలన అయిపోయినా కూడా ఏ హామీని కూడా అమలు చేయక ఈరోజు పీజీ విద్యార్థులకి జీవో నంబర్ 77 రద్దు చేస్తామని చెప్పి ఇప్పటికే సంవత్సరం ముగిసిపోతా ఉంది.
మేము వచ్చే అధికారం వచ్చిన వారం రోజుల్నే జీవో నంబర్ 77 రద్దు చేస్తా అని చెప్పి విద్యార్థులకి మాయమాటలు చెప్పి ఇప్పటికీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా నారా లోకేష్ గారు ఉన్నారు. ఇప్పటికైనా ఆలోచించి ఏదైతే విద్యార్థి సమస్యలు పరిష్కరించి పీజీ విద్యార్థి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతరిక్షం నుంచి భూమిపైకి చేరుకున్న శుభాంశు శుక్లాను బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ మన దేశానికి సంబంధించిన వ్యోమగామి శుభాంశు శుక్లా 18 రోజుల తర్వాత భూమిపైకి తిరుగు రావడం అద్భుతమని, 18 రోజుల తర్వాత స్పేస్ లో అనేక ప్రయోగాలపై పరిశోధనలు చేసి భారతదేశ ప్రఖ్యాతిని చాటారన్నారు. రాకేష్ శర్మ ఏ విధంగా భారతీయులను ఉత్తేజపరిచాడో శుభాంశు శుక్లా అదేవిధంగా ఉత్తేజపరిచాడు. ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వచ్చిన శుభాంశు శుక్లాకు శుభాభినందనలు తెలుపుతున్నాను. యాక్సియం 4 మిషన్ ఏదైతే ఉందో దాంట్లో మొదటిసారి ఒక ప్రైవేట్ కంపెనీ దాన్ని ప్రోత్సహించడం జరిగింది. ఆ విధంగా మన భారతదేశానికి సంబంధించిన వ్యోమగామి శుభాంశు శుక్ల అక్కడ తన యొక్క యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని 18 రోజుల పాటు స్పేస్ లో అనేక ప్రయోగాలు చేయటం, భూమికి సంబంధించిన అలాగే చుట్టుపక్కల ఉండే అన్ని ఏవైతే ప్లానెట్స్ ఉన్నాయో వాటి గురించి పరిశోధన చేసి తిరిగి విజయవంతంగా భూమిపైకి రావటం ఏదైతుందో ఇది నిజంగానే అద్భుతం. గతంలో రాకేష్ శర్మ ఏ విధంగా అయితే మనందరినీ కూడా ఉత్తేజపరిచారో ఆ విధంగానే శుభాంశు శుక్ల కూడా మనందరినీ కూడా ఉత్తేజపడారు. ప్రతి భారతీయుడు కూడా గర్వపడే విధంగా ఇవాళ అంతరిక్షంలోకి వెళ్లి విజయవంతంగా తిరిగి రావడం జరిగింది. ఆయనకి శుభాభినందన తెలియజేస్తున్నాను. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టర్ డాక్టర్ వి రాధికారెడ్డి పర్యవేక్షణలో మొట్టమొదటిసారిగా విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన డాక్టర్ సునీల్ పూబోని ద్వారా ఆరోగ్య విశ్వవిద్యాలయం నుండి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని వైద్య కళాశాలలకు ఆన్లైన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అన్ని వైద్య కళాశాల ప్రిన్సిపల్స్, సూపరింటెండెంట్స్, అన్ని విభాగాధిపతులు, యూజీ, పీజీ వైద్య విద్యార్థులు, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ పబ్లికేషన్స్ విభాగం డాక్టర్ సుధా మరియు ఎస్వి వైద్య కళాశాల పిఆర్ఓ వీరకిరణ్ తదితరులు పాల్గొన్నారు. Much of delay, I would like to start with the topic as such. For the past 25 years, I have been working in the field of ECMO. I will briefly mention about how things happened in my journey of nearly quarter of a century, and then move on to description of ECMO, indications of ECMO, and see if it is possible జిల్లా గుడివాడ పట్టణంలోని 6-7 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఏడాది పాలనలో సంక్షేమం చేసిన అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ గ్రామానికి వెళ్లినా, ఏ వార్డుకు వెళ్లినా ప్రజలు స్వాగతం పలుకుతున్నారని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుండటంతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమం 2 కళ్లుగా పాలన సాగుతుందని ఎమ్మెల్యే రాము ద్వారకా సార్ పట్టుకుని ఆయన కూడా వస్తున్నాడు. నేను గారు రావాలి, తొందరగా మీరు రావాలి. గుడి బాబు గారు ఏం చేస్తుంది కదా, ఇంట్లో ఎవరిన పిల్లలు ఉన్నారమ్మా, స్కూల్కి వెళ్ళేవాడు, చలికి మందులు వస్తున్నా, నేను ఎంతమందికి ఇద్దరికి వచ్చినా జాగ్రత్త అన్ని బాగా ఎలా ఉన్నా ప్రభుత్వం ఎలా ఉన్నాయి. నీకు 4 గెలుపుని తీసుకొస్తే ఇక అందరికి గెలుపు నేను వచ్చేసరి 10 మందిని తెచ్చుకోండి. ప్రచారానికి 10 మందిని తెచ్చుకుంటే మీరు కలిపి అందరూ కలిపి పెట్టుకుంటే నేనే చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇగో నవ్వు ఎవరిబడి ఒక్కొక్కటి తీసుకుని తలలో పెట్టుకోండి, ఒక్కొక్కటి పట్టుకోండి, ఒక్కొక్కటి. థ్యాంక్ యూ. పెట్టినావా? వెరీ గుడ్ గర్ల్. ఇది ఇంకోటి తీసుకో, మీరే తీసుకోమన్నారు సార్, మేము తీసుకోండి. ఓకే
థ్యాంక్ యూ. పెన్షన్ వస్తుందా మీకు? ఎంత వస్తుంది? 4,000. వెరీ గుడ్. 1000 రూపాయలు పెంచారు కదా, వస్తుందిగా. చెప్పగానే చెప్పినట్టు పెంచేశారు బాబు గారు. గుర్తుపెట్టండి. ఎవరున్నారు పిల్లలు? స్కూల్కి వెళ్తున్నారా? కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లాలోని రైతులందరూ ప్రధానమంత్రి ఫసల్ బీమా చేసుకుని పంటలు నష్టపోకుండా ప్రకృతి వైపరీత్యాల నుండి సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. జిల్లాలో యూరియా కొరత లేనిది రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కలెక్టర్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా రైతు సోదరులందరికీ కూడా మీ ఇంటి కొడుకు బాలాజీ చేసే నమస్కారం. ఈ ఒక వీడియోని 2 ముఖ్య విషయాలని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. మొదటి విషయం పంట బీమా. మన జిల్లాలో పంట బీమాకు ప్రీమియం చెల్లించి నమోదు చేసుకునే కార్యక్రమం మొదలైంది. మీరందరూ కూడాను బ్యాంకుల్లో, సచివాలయాల్లో, మీ సేవా సెంటర్లలో వెళ్లి పంట బీమాకి నమోదు చేసుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినచో ప్రతి ఎకరానికి 41,000 పైచులకు సాయం మనకు బీమా ద్వారా వస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు ఇబ్బందిలో ఉన్న సమయంలో ఆదుకునేది పంట బీమా ఒకటే. దయచేసి దాన్ని ఉపేక్షించకుండా అందరూ కూడా నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాను. గత సంవత్సరం బుడమేరు వరదల వల్ల అందరూ కూడా నష్టపోయారు. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా పంట బీమాలో నమోదు చేసుకోవాలి. అందరూ కూడా నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాను. రెండో అంశం ఏంటి అంటే యూరియాకు సంబంధించి జిల్లాలో యూరియా కొరత ఉంది అనే ఒక తప్పు అవగాహన కొంతమంది రైతుల్లో నెలకొండే విషయం నా దృష్టికి వచ్చింది. యాక్చువల్లీ జిల్లాలో సీజన్ మేరకు సరిపడినంత యూరియా సరుకు ఉంది. రైతులు ఎటువంటి ఆందోళన చెందే అవసరము లేదు. 50% సొసైటీల ద్వారా 50% ప్రైవేట్ వర్తకుల ద్వారా యూరియా సరఫరా చేసేదానికి అన్ని చర్యలు తీసుకున్నాము. ఎవరు ఆందోళన చెందొద్దు. ఎవరు కూడా మనకి యూరియా దొరకదేమో అనుకుని ఎక్కువ కొనుక్కొని దాచిపెట్టుకునే అవసరం కూడా లేదు. సరిపడినంత యూరియా ఉంది. థ్యాంక్ యూ. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించి పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలని P4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరు నగరంలోని కలెక్టరేట్ లో ఉన్న గోదావరి సమావేశంలో బుధవారం జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, అధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న P4 కార్యక్రమం ఉద్దేశాలను తెలియజేసి అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నిరుపేదల జీవన ప్రమాణాల స్థాయిని పెంచేందుకు చేయూతనివ్వడమే P4 లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. All the industrialists for coming in a short notice and I welcome all the FPOs. So ఇప్పటికి మన జిల్లాలో 99,000 members P4, poorest of the poor families in India, and declare only those families with those needs as a P4 family. Post that we have to start the adoption process. అప్పటికి interested మార్గదర్శి ఆ needs to రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో దానికి ఒక చిన్న ప్రెజెంటేషన్ కూడా చేశాను. చేసిన వ్యాపార సంస్థల ద్వారా 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఒక ఇన్స్పిరేషన్గా మీరు ఒక్కరికి ఉపయోగపడాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోటి P4 అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. నిన్న మనం కలవాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల నేను కలవలేకపోయాం. అందుకని ఈరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మీ అందరం కూడా కలిసి మిమ్మల్ని సమాన స్థానానికి తీసుకురావడానికి ఒక వేదిక కల్పిస్తాం అనే ఒక ప్రయత్నం. ఇంతకుముందు కలెక్టర్ గారు మీకు చాలా చక్కగా ఫస్ట్ స్లైడ్లో చెప్పారు. So we have submitted our proposal to our director. Once the approval comes to us, then we will finish the whole construction before 31st March, 31st December 2025. So I want to give a brief note. What all 5 margdarshis did in the Alipalli mandal in the last 8 months. ప్రతి గ్రామంలో కూడా చూస్తాం. అయితే ఒక హ్యాండ్ హోల్డింగ్ అంటే వాళ్ళు బిడ్డలు చదివించుకోవాలి, ఒక ఆఫీసర్ అవ్వాలి నా కొడుకు, లేకపోతే అతను కూడా బిజినెస్ చేయాలి, ఇద్దరు ప్రతి కుటుంబాల్లో కోరుకునేవారు. కలెక్టర్ అవ్వాలి, ఎస్పీ అవ్వాలి అనేది తల్లిదండ్రులు కోరుకునేవారు. కానీ ఈ రోజుల్లో టెక్నాలజీని ఉపయోగించుకుని వాళ్ళ ఆలోచన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ బంగారు కుటుంబాలని మనం తయారు చేయాలి,
చనిపోతే అతను ఇబ్బంది పడకుండా నేను ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అతని పేరే కట్టించాం సార్. మన జేడీ గారే దాన్ని గారే ఉన్నారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన. అది మీరు చాలా సమగ్రంగా ఆలోచించుకుని ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేయాలని ఆయన ఇచ్చిన సలహాకి ఆర్థికంగా 10 లక్షల రూపాయలు విలువ కలిగిన ప్రాజెక్ట్ని ఇంకా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళిపోవడానికి చాలా పొరపడ్డారు. ఫ్యామిలీస్ అప్లిఫ్టింగ్ దెమ్. సో అంటే ఒక సామెత ఉంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.